హలో అండి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేసి పనులన్నీ కంప్లీట్ చేసేసి, స్నానం చేసి, పూజైతే ఇంట్లో చేశాను. ఈరోజు శుక్రవారం సుబ్రహ్మణ్య షష్ఠి కదండీ! అందుకని నేను పుట్టకి పాలు పోద్దామని వెళ్తున్నాను. ఈ గుడైతే ఆంజనేయ స్వామి గుడి. ఈ పక్కలోనే ఇది సత్రం అంటారు గదా! సీమంతాలు అట్లా చేస్తారు. భోజనాలు పెట్టేది, భోజనాలు చేసేది అట్లా చేస్తారక్కడ. చాలా మంది సీమంతాలు ఈ గుడిలోనే చేస్తంటారు. గుడి అలాగే పక్కలో సత్రం అనమాట. ఇంక సరే నేను వెళ్తున్నాను గదా! ఇక్కడ ఎవరు కనపడలేదు నాకి. అయ్యో! నేనొకతే వచ్చానే ఎవరు లేరే అని భయమేస్తాంది. ఎందుకంటే ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి కాబట్టి జనాలుంటారులే అనుకున్నా. నేనైతే అర్లీగా వచ్చాను గాబట్టి ఎవరు లేరిక్కడ. కొంచెం భయపడుకుంటూ వచ్చాను. ఎందుకంటే ఎప్పుడు మా ఆయన నేనొస్తాము. మా ఇంటికి ఈ చోట దగ్గర. మళ్ళా చూస్తే ఇంకా జనాలు కనిపిచ్చారు. హమ్మయ్య! అని బతికిపోయాను అనుకోని భయమే కదండీ! ఇట్లా చోట పుట్టుంది. ఎవరు లేకుంటే కొంచెం భయమేస్తుంది గదా! నాకైతే ఇంగ పూజ చేసుకుంటున్నారు. ఒక ముగ్గురు, నలుగురు కనిపిచ్చారు. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అది గాక వీళ్ళు గూడా మా కాలనీ వాళ్ళే. సరేలే హమ్మయ్య! అనుకోని కెమెరా అయితే చెట్టుకి పెట్టాను. అవి రికార్డ్ అవుతుంది కదా అని. ఈ నా ఫోనయితే ఎంత దరిద్రంగా అనిపిస్తాందండి. ఎందుకంటే ఐఫోను క్లారిటీగా ఉంటుంది. బావుంటుందని నేను ఎంతో ఇష్టపడి మా ఆయన్ని సతాయిచ్చి మరీ ఈ ఫోను కొనుక్కున్నాను. కానీ వీడియో కొంచెం రికార్డ్ చేస్తేనే చాలు మెమరీ ఫుల్ అనొస్తుంది. తర్వాత ఎక్స్‌ట్రా వీడియోస్ అన్నీ డిలీట్ చేసి, మళ్ళా డిలీట్ లేకపోయి డిలీట్ చేసి, మళ్ళా రికార్డ్ చేసుకోవాలా? ఇదొక పెద్ద తలనొప్పయిపోయింది. నేనైతే ఇంగ పూజైతే స్టార్ట్ చేసేసాను. ఇంక వీళ్ళెళ్ళిపోతారేమో అని కొంచెం బిరి పూజ చేసేసుకుంటాన్నాను. ఆంటీకి చెప్పాను పక్కలో ఆంటీకి, "ఆంటీ నేనొస్తాను. నేను పూజ చేసే వరకు కొంచెం కూర్చోండి ఆంటీ వస్తానంటే" "సరేలేమ్మా నువ్వు పూజ చేసుకో మేముంటామని" ఆ పాపను, ఆ ఆంటీ అయితే ఉన్నారు. నేనైతే పూజ చేసుకుంటన్నాను. మీరు గూడా సుబ్రహ్మణ్య షష్ఠి ఎలా చేసుకుంటారండి? మా ఊర్లో అయితే మేము చేన్‌లో పొయ్యి పుట్టికి పాలు పోసి పూజ చేసుకొని, అక్కడ పెసరబ్యాళ్ళు పొంగలు, వంకాయ బజ్జీ చేసుకొని అందరూ తింటాము. అంటే అందరూ అంటే మా ఫ్యామిలీ, మా ఇంటి వాళ్ళు, ఇంకా ఎవరైనా మా బంధువులు ఎవరైనా వస్తే తింటాము. మీరెలా చేసుకుంటారు? ఒకసారి కామెంట్‌లో అయితే కామెంట్ చేయండి. సుబ్రహ్మణ్య షష్ఠికి మేమెప్పుడూను ఘాటికి గాని అంటే అమ్మోళ్ళ ఊర్లో ఘాటికి గాని, కుక్కేకి గాని పోతాంటిమి. ఇక్కడైతే ఎప్పుడు ఎక్కడ పోలేదు. పుట్టుకే వస్తాను నేనైతే. సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ గూడా ఏదో ఊర్లో ఉన్నారు మర్చిపోయినాను. సారీ. ఏదో ఊర్లో ఒకసారి పోయాము. పంపనూరు. సారీ పంపనూరు. పంపనూరుకొకసారి పోయింటిమి. పంపనూరులో గూడా సుబ్రహ్మణ్య స్వామి చాలా బావున్నాడు. మొన్నే మేము దర్శనానికి వెళ్ళొచ్చాము. మొన్నంటే ఒక నెల కిందట. సుబ్రహ్మణ్య స్వామి చల్లగా చూడాలని చూస్తుంటాను. ఎందుకంటే ఈ అనుగ్రహం ఉంటే అన్ని పనులు చక్కగా అయిపోతాయి. వీడియో మాత్రం చాలా బాగొస్తాంది కదండీ! ఎందుకంటే చెట్లో పెట్టాను. సీతాఫలం చెట్లు కెమెరా పెట్టాను. ఎంత బాగొస్తాంది చూడండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తాంది. అంత భయపడుకుంటా పోకపోతే ఏమో అంటారేమో! నేనైతే ఎర్లీ మార్నింగ్ ఒచ్చాను. లేకుంటే ఇక్కడ జనాలు చాలా మందొస్తారు. నేను చిన్నప్పటినింకా ఇలా సుబ్రహ్మణ్య షష్ఠికి పుట్టుకే పాలు పోసి ఆయనవతే అండి మాకి. మా పుట్టినింట్లోనూ అంతే, మా మొగుడు వాళ్ళ ఇంట్లో గూడా అంతే. అందుకనే పుట్టికే వచ్చాను. నేనైతే మామూలుగా అయితే నేను భయపడను. ఎందుకు భయపడుతున్నానంటే మొన్న పులొచ్చిందండి ఇక్కడికి. పులొచ్చి ఒక దూడని, ఆవుని కొరికేసిందనమాట. అందుకే అండి ఆ పులొచ్చి నన్ను కొరికేస్తే ఇంక నా పిల్లలు అనాథలయిపోతారు. నాన్నున్నా గూడా అమ్మంత చూసుకోలేడు గదండీ! ఎందుకంటే కొన్నాళ్ళు ఆయప్ప బాధపడతాడు. మళ్ళా ఒకవేళ పెళ్లి జేసుకోకున్నా యాదన్నో దాన్ని తెచ్చుకొని ఉంచుకుంటాడు. అప్పుడు నా పిల్లల పరిస్థితి ఏంటి? అందుకే నా ప్రాణం నా పిల్లల కోసమే. హ్మ్. నాకేమన్నా అయితే నా పిల్లల్ని చూసేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే తల్లిదండ్రులున్నప్పుడే పిల్లల్ని ఎవరు చూడరు, ఎవరు పట్టించుకోరు. వాళ్ళ పిల్లలంట, వాళ్ళంట ఏమన్నా చేసుకొని అనుకుంటారు. ఎందుకంటే చూసేవాళ్ళు గూడా చూడరు. ఈ కాలంలో డబ్బుకే ఇంపార్టెంట్ ఇస్తారు మనుషులకి గాదు. ఎలా ఉన్నారంటే ఎప్పుడు మనుషులు డబ్బుకే ఇంపార్టెంట్ మనుషులకి కాదు. అందుకనే ఎవరైనా గానీ పిల్లలకి తల్లుండాల. తండ్రి ఉండాల. తల్లి చచ్చిపోయి తండ్రి ఉంటే తండ్రి ఏం చేస్తాడండి?
అలాంటి పనే చేస్తాడు. యాదాన్న ఒకదాన్ని తెచ్చుకొని ఉంచుకుంటాడు. పిల్లల పరిస్థితి ఏమిటి? అందుకే అలా ఆలోచిస్తాను నేను. నాకేమన్నా అయితే నా పిల్లల్ని ఎవరు చూస్తారని. ఇప్పుడైతే ఇంకా ఇక్కడైతే నేను బయటకొచ్చాను. మడికశిర రోడ్‌కొచ్చాననమాట. అక్కడ పుట్టుంది. ఇంగా నా నా బండి డిక్కీలో అయితే పాలున్నాయి. పాలు పోసి మొక్కొని పుట్టికి నేనైతే చిన్న వీడియో తీసుకొనైతే ఇంకా యాక్చువల్‌గా నేనెందుకొచ్చానంటే ఇక్కడికి ఒక అక్క దగ్గరికొచ్చాను. ఏదో పార్సెల్ ఉంటే ఇద్దామని. బాయ్ బాయ్.